హలో గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాత్య ఢిల్లీ. ఈరోజు మన వీడియోలో మేము ఢిల్లీ నుంచి చెన్నైకి ఫ్లైట్లో ట్రావెల్ చేస్తున్నాం. ఆ వీడియోనే ఫుల్ వ్లాగ్ చేశానన్నమాట. ఢిల్లీలో స్టార్ట్ అయిన దగ్గర నుంచి చెన్నైలో ల్యాండ్ అయ్యేంత వరకు ఫుల్ వ్లాగ్ చేశాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఎప్పుడో ఫిబ్రవరిలో వెళ్ళాల్సింది పోస్ట్పోన్ అయ్యి ఇప్పుడు వెళ్తున్నాం. ఏదో వర్క్ మీద అయితే కాదు, ఊరికే వెళ్తామన్నమాట. 6 monthsకి వన్స్ ఆర్ 5 monthsకి వన్స్ అలా వెళ్తాను. ఎయిర్పోర్ట్కి రీచ్ అయ్యాము. ఇండిగో ఎయిర్లైన్స్లో ఫస్ట్ టైం అన్నమాట ఇప్పుడు ట్రావెల్ చేయడం. ఇండిగో ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో ఈ వీడియోలో షేర్ చేస్తాను. నాకు మ్యారేజ్ అయిన కొత్తలో ఈ ఫ్లైట్ టికెట్స్ అనేవి 3500 మాత్రమే ఉన్నాయి. ఇప్పుడైతే డబుల్ అయిపోయాయి. 7,000 to 8,000 పడుతుంది పర్ పర్సన్కి. ఇప్పుడు మాకు పడిన టికెట్ ప్రైస్ ఎంతంటే 13,845 రూపీస్ అన్నమాట. ఇంకా మనం సీట్కి కూడా పే చేయాల్సి వస్తుంది. విండో సీట్ కావాలంటే దానికి సపరేట్ ఛార్జెస్ ఉంటాయి. అది 300 to 500 రేంజ్లో ఉంటుంది. అంటే ఒక్కొక్క సీట్కి ఒక్కొక్క ప్రైస్ ఉంటుంది. అండ్ మనకి ఎయిర్ ఇండియాలో చూసుకుంటే మీల్స్ ఫ్రీ అన్నమాట. బట్ ఇందులో అయితే మీల్స్ ఫ్రీ లేదు. ఇప్పుడు ఎయిర్పోర్ట్ లోపలికి వచ్చేసాము. టెర్మినల్ 1కి ఫస్ట్ టైం వస్తున్నాను. లోపల ఎలా ఉంటుందో తెలీదు. ఈసారి మాత్రం డే టైంలో బుక్ చేయించాను. ఎవ్రీ టైం ఈవినింగ్ కానీ ఆర్ ఎర్లీ మార్నింగ్ కానీ చేయించుకుంటాను. ఇది మెయిన్ ఎంట్రన్స్. లోపలికి వచ్చిన వెంటనే చెక్ ఇన్ దగ్గరికి అయితే వచ్చేసాను. మనకి లగేజ్ ఈచ్ పర్సన్కి 7+15 ఇచ్చారు. అంటే క్యాబిన్లో 7 kg తీసుకోవచ్చు, చెక్ ఇన్లో 15 kgs తీసుకెళ్ళొచ్చు. మా బాబుకి కూడా సేమ్ ఇచ్చారు, 7+15. సో చెక్ ఇన్కి 30 kgs ఒకే బ్యాగ్లోనే మనం క్యారీ చేయొచ్చు. అందులో ప్రాబ్లం ఏం లేదు కాబట్టి నేను ఒకే బ్యాగ్ తీసుకెళ్ళాను. క్యాబిన్ మాత్రం 7+7 తీసుకెళ్ళాలంట. అంటే ఇద్దరివి సపరేట్ బ్యాగ్స్ ఉండాలని చెప్పారు. చెక్ ఇన్ చేసినప్పుడే మనకి బోర్డింగ్ పాస్ ఇస్తారు. అక్కడ గేట్ నెంబర్ మెన్షన్ చేసి ఉంటుంది. మాకు గేట్ నెంబర్ 3 వచ్చింది. అది చాలా దగ్గరలోనే ఉంది. ఫ్లైట్కి చాలా టైం ఉంది. మా బాబు ఊరుకుంటాడా చెప్పండి, మొత్తం పరిగెత్తుతున్నాడు. నేను కూడా మా బాబు వెనకాలే వీడియో తీసుకుంటూ వస్తున్నాను. ఢిల్లీ టెర్మినల్ 1 ఎయిర్పోర్ట్ మీరు కూడా చూసేయండి నాతో పాటు. వీడియోలో కనిపిస్తుంది కదా, అదే అన్నమాట ఇండిగో ఫ్లైట్. అంత పెద్దదేం కాదు, చిన్నదిగానే ఉంది. ఫ్లైట్ టైం అయింది. ఒక 1/2 hour ముందే మనకి బోర్డింగ్కి అనౌన్స్మెంట్ ఇస్తారు. బోర్డింగ్ ఫినిష్ చేసుకొని ఫ్లైట్లో ఎక్కేసాము. యాక్చువల్గా మాకు ఫ్లైట్ టైం 12:05కి, బట్ ఇక్కడ స్టార్ట్ అయింది మాత్రం 12:45కి. 40 minutes లేట్ అన్నమాట ఫ్లైట్. ఢిల్లీ నుంచి చెన్నైకి 3 hours కాబట్టి 3 PM ఆర్ 3:30 PM కల్లా చెన్నైలో ల్యాండ్ అయిపోతాము. మీకు ముందే చెప్పాను ఇండిగో ఫ్లైట్లో ఫుడ్ ఫ్రీ కాదు అని. మా వారు టికెట్ బుక్ చేసేటప్పుడే ఫుడ్ కూడా బుక్ చేశారంట, నాకు తెలీదు. నాకు మా బుడ్డోడికి కలిపి అన్నమాట ఇవి. ఇద్దరికి కలిపి 2 శాండ్విచ్ ఇచ్చారు. అండ్ ఒక బ్యాగ్ లాగా ఇచ్చారు కదా, అందులో 2 చిప్స్ టైప్ ఉన్నాయి. అండ్ ఒకటి డ్రింక్ ఉందన్నమాట. ఓపెన్ చేసి చూపిస్తాను, చూసేయండి. శాండ్విచ్ మాత్రం బ్రౌన్ బ్రెడ్కి బటర్ రాసి దాంట్లో కీరా దోశ అయితే పెట్టి ఇచ్చారు. ఈ బ్యాగ్లో అయితే 2 చిప్స్ ప్యాకెట్ టైప్ ఇచ్చారు. అండ్ ఒక మ్యాంగో డ్రింక్ ఇచ్చారు. శాండ్విచ్ టేస్ట్ అయితే నాకు అస్సలు నచ్చలేదు. ఈ చిప్స్ అయితే ఒకటి స్వీట్ అండ్ ఒకటి సాల్టెడ్ అన్నమాట. దీనికి ఎంత పే చేశారో తెలియదు కానీ అసలు వర్త్లెస్ అని చెప్పొచ్చు. నేను ఇంట్లో నుంచే చాలా స్నాక్స్ తీసుకొచ్చాను, మా బాబు ఉన్నాడు కాబట్టి. చెన్నై దగ్గరికి వచ్చింది. ఇంకో 5 minutesలో ల్యాండ్ అయిపోతాము. ఫ్లైట్ టేక్ ఆఫ్ మాత్రం 40 minutes లేట్ అయినా ల్యాండింగ్ టైం మాత్రం కరెక్ట్గా ఉంది. ల్యాండ్ అయిన తర్వాత మనం చెక్ ఇన్ బ్యాగ్స్ ఇస్తాం కదా, అవి తీసుకోవడానికి ఒక బెల్ట్ నెంబర్ చేస్తామన్నమాట. అక్కడికి వెళ్ళి మన బ్యాగ్ మనం తీసుకోవాలి. నేను వీడియో తీసాను, చూడండి మీరు కూడా. ఇలా వస్తాయన్నమాట మన బ్యాగులు. నేను చెక్ ఇన్లో 2 bags ఇచ్చాను. ఒక బ్యాగ్ అయితే చాలా తొందరగా వచ్చింది, ఇంకో బ్యాగ్ రావడానికి చాలా టైం పట్టింది.